హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వచ్చేసి మేము వచ్చేవరకు వంట అంతా చేసేస్తుంది, పప్పుచారు వేసింది. ఇక్కడ భక్షాలకు కూడా మొత్తం రెడీ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది అమ్మ భక్షాలు, నాకు చాలా ఇష్టం. శనగపప్పుతో చేస్తుంది. చాలామంది కందిపప్పుతో చేస్తారు కాబట్టి కదా. అమ్మ వచ్చేసి శనగపప్పు ఇంకా బెల్లంతో చేస్తుంది. అందులో కొంచెం సోంపు, కొంచెం ఇలాచి పౌడర్ వేస్తుంది. చాలా బాగా వస్తుంది టేస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి అవి వేస్తుంది. శనగపప్పు మిక్సీకి పట్టి బెల్లం కరుగుతుంటే అందులో వేస్తుంది. బెల్లం కరిగినాక అదంతా ముద్దలాగా అయ్యే వరకు దాన్ని అంతా ఉడికిస్తుందండి. చాలా బాగా వస్తాయి టేస్ట్. నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను భక్షాలు ఎలా చేయాలని. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు అండి, చాలా బాగా పెట్టుకుంటుంది నీట్గా. కింద వచ్చేసి సెల్ఫీ ఇవ్వలేదండి, మధ్యలో ఒకటి ర్యాక్ లాగా ఇవ్వలేరు కాబట్టి గిన్నెలలో గందరగోళంగా అయిపోయాయి. మంచి ఇక్కడ వచ్చేసి భక్షాలు చేస్తుంది. చాలా బాగా వస్తాయి భక్షాలు, అంత స్వీట్ కాకుండా అంత చప్పగా ఉండకుండా చాలా బాగా చేస్తుంది అమ్మ. నేను కూడా రెసిపీ మళ్ళీ ఒకసారి మీకు షేర్ చేసుకుంటాను నేను చేసినప్పుడు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అండి, మార్నింగ్ నైట్ వచ్చేసినాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. ఇక్కడ టీ పెడుతున్నా. మార్నింగ్ టీ తాగాలనిపించింది ఎందుకో నాకే. కప్పు స్ట్రాంగ్గా టీ పెట్టుకున్నా. పాప స్కూల్కి వెళ్ళినాక టీ తాగుతున్నా. ఇక్కడ వచ్చేసి టీ ఇంకా అంబలి చేసేసిన మార్నింగే. సమ్మర్లో అంబలి మంచిది కదా హెల్త్కి, అందుకని అంబలి చేసిన. అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సమ్మర్లో రెగ్యులర్గా రోజు చేస్తారు అంబలి. ఇక్కడ రోజు చేయకుండా డే బై డే కూడా చేస్తా. చాలా బాగా వచ్చింది. అంటే నైట్ గంజి అన్నం బాలుస్తాం కదా, అన్నం బాల్చినప్పుడు గంజి రాత్రి నైట్ ఉంచి పక్కకి పెట్టేసి మార్నింగ్ అందులోనే కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టి బాగా మసిలిన తర్వాత రాగి పిండి వేసి కలిపేస్తా అంబలి. ఇంకేమయ్యాను, కొంతమంది అయితే బెల్లం కూడా వేసి చేస్తారు రాగి జావా. నెక్స్ట్ వంట అంతా చేసి తిన్నాక మా బాబుని పడుకోబెట్టి ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా. మా అత్తమ్మది 2 బ్లౌజెస్ ఉండే, ఒకటి శారీ ఫాల్ ఉండే చేసిన. ఇది వచ్చేసి ఈజీగా ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కదండి, మిషన్ పైన కుడితే ముడతలు వస్తుంది. ఒక సైడ్ కుడుతుంటే ఒక సైడ్ పోతుంటుంది. గమ్ పెట్టి అతకబెట్టుకుంటే ముడత రాకుండా నీట్గా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా. ఎక్కువసేపు కూర్చొని కుడితే కూడా మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి, అందుకని గమ్ పెట్టి జాయింట్ వేసుకుంటే తొందరగా అయిపోతుంది. గమ్ పెట్టి జాయింట్ వేసుకొని కొంచెం సేపు 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా గాలి కారబెట్టి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి జాయింట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకొని జాయింట్ వేసుకుంటే అయిపోతుంది. తొందర అయిపోతుందండి ఇట్లా ఈ ప్రాసెస్. నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వేసే వరకు అయిపోవాలి. ఉన్నది కొంచెం టైమే కాబట్టి దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటా. మీరు కూడా ఎప్పుడన్నా మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా తొందర అయిపోద్ది. మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని గమ్ పెట్టుకుంటున్నా. మళ్ళీ లోతు తీస్తాం కదా హ్యాండ్స్, 2 ఒకటే సైడ్ వస్తే ప్రాబ్లం, అందుకని ఇక్కడ అతుకు పడే సైడు జాయింట్ చేసుకోకుండా అటు సైడ్ ఉంచేసి
జాయింట్ చేసుకోవాలి కాబట్టి అటు సైడ్ గమ్ పెట్టి జాయింట్ చేయలేదు. ఇట్లా మనము నెక్కి పైపింగ్ అన్నా హెమ్మింగ్ అన్నా చేయడానికి హెమ్మింగ్ పట్టీ అన్న వేస్తాం కాబట్టి ఇట్లా అతకబెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే ఉల్టాయించాలంటే ఈ విధంగా సెట్ కాదండి. ఉల్టాయించాలంటే మనం కుట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే ఎక్కువగా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. 2 జాయింట్ వేసుకుంటున్నా ఇప్పుడు. ఇదొకటి, ఇంకొకటి గ్రీన్ కలర్ది. ఇక్కడ వచ్చేసి అంత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నా. కట్ చేసుకొని జాయింట్ వేసుకుంటా, డాట్స్ వేసుకొని. చాలామంది ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారండి. నేను కూడా ఈ మధ్య చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా ఈ ప్రాసెస్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. మా అత్తమ్మవి కానీ, మా అమ్మ కానీ, నావి కానీ ఇంకెవరన్నా ఇచ్చే వాళ్ళవి కూడా కుడతానండి నేను. కాలనీలో వేరే వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళవి కూడా కుట్టిస్తాను. నా మిషన్ వచ్చేసి విద్యా మిషన్ అండి. చిన్నదే, మోటార్ లేదు, తొక్కాలి కాబట్టి ఇట్లా తొందర అయిపోయే ప్రాసెస్ చేస్తా. ఇక్కడంతా ఈ టైంకి వంట అంతా అయిపోయింది. మా పాపని మళ్ళీ 12:30కి స్కూల్ నుంచి తీసుకురావాలి. అంటే 12:15కే స్టార్ట్ అవుతా ఇంట్లో నుంచి. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూలు. అందరం కలిసి వెళ్తాము. 12:15కి అట్లా 15 మినిట్స్ వెళ్ళడానికి. మెల్లగా పోతాం కదా, మెల్లగా మాట్లాడుకుంటూ వెళ్తాం కాబట్టి ఒక 15 మినిట్స్ పడుతుంది టైము. అందుకని 12:15కే స్టార్ట్ అవుతా. అంతలోపు ఇది కట్ చేసి పెట్టుకొని జాయింట్ చేసుకుని ఇంట్లో పని అంతా అయిపోయి ఇది కటింగ్ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే వాళ్ళు వచ్చినాక పాపకు తినబెట్టి పడుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తా. మ్యాక్సిమం ఒక 1/2 అవర్లో అయిపోతుంది బ్లౌజ్. ఇట్లా గమ్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత గమ్ పెట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే తొందర అయిపోగొట్టచ్చు. 1/2 అవర్లో అయిపోగొట్టచ్చు. మేముండే ఏరియాలో అయితే 200 అండి బ్లౌజ్కి. ఒక బ్లౌజ్కి 200, అంబ్రెల్లా ఫ్రాక్కి 300 అంతే. మరి మీ ఏరియాలో ఎంత బ్లౌజ్కి కాస్ట్ వచ్చి కామెంట్లో చెప్పండి. వీలైతే నాకు కొరియర్లో పంపిస్తే కూడా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ కొరియర్ చేస్తా అండి. బేబీ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేస్తాను. మీకు ఏం కావాలంటే అవి, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్టిచ్ చేస్తాను. కమెంట్స్లో అడగండి ఒకవేళ మీకు కావాలనుకుంటే, స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే. దీనికే మోటార్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. మోటార్ తెచ్చుకోవాలా లేకపోతే పెద్ద మిషన్ తెచ్చుకోవాలా చెప్పండి. మీ సజెషన్ నాకు కావాలి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇది వచ్చేసి నైట్ అండి. మాకు తెలిసి మా రిలేటివ్స్ది బియ్యం ఫంక్షన్ ఉండే రిసార్ట్లో చేసిరు. చాలా బాగా అనిపించింది రిసార్ట్. చూడండి మీరు, మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. బాగుంది, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిరు. ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పిల్లలు స్విమ్మింగ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము.
మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.